Hello everyone, this is Chetan Varadwaj. Congratulations to Volga Videos for reaching 18 million subscribers. Please do subscribe, share and like. ఇప్పుడు హారర్ సినిమాయే తీసుకున్నాం. వితౌట్ అ మ్యూజిక్, వితౌట్ అ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఏమీ లేకుండా దాన్ని చూస్తే చాలా డ్రైగా ఉంటుంది. Exactly. నువ్వు ఎంత యాక్ట్ చేసినా మేము భయపడం కదా, అంతే. నువ్వు వచ్చి బూ అని అన్నా భయపడము. బట్ అదే ఇంపాక్ట్ ఆ గజ్జల్ సౌండ్ తోటో లేదంటే ఆ స్లో స్పేస్నో అది ఫిల్ చేస్తుంది. Exactly. ఐ ఫీల్ డెఫినెట్లీ యు ఆర్ ఆల్సో ఈక్వల్ పార్ట్ ఆఫ్ ద హీరో. Thank you, Andy. అండ్ నా ఒక క్వశ్చన్ ఏంటంటేనండి, సింపుల్ స్ట్రైట్ అవే, ఐ డోంట్ నో వెదర్ ఇట్ హర్ట్స్ యూ ఆర్ నాట్. కొన్ని సార్లు సాంగ్ లాంచెస్ జరుగుతాయి. దే లాంచ్ ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్, రండి చూడండి, ప్రెస్ మీట్స్కి రండి అంటారు. బట్ అక్కడ ఆ రోజుకి ఆ ఈవెంట్కి యు ఆర్ ద హీరో ఆఫ్ ది ఫిలిం బికాస్ ఇట్స్ ఎ సాంగ్ లాంచ్. మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ద మెయిన్ హీరో. కొన్ని సందర్భాల్లో మ్యూజిక్ డైరెక్టర్స్ లేకుండానే ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే వై ఇట్ హ్యాపెన్స్? అంటే మీకు బిజీగా ఉండి రాలేకపోతుంటారా, లేదంటే ఒక్కొక్కసారి అసలు ఇన్ఫర్మేషన్ పాస్ చేయరా? ఎందుకంటే బిఫోర్ యూ టాకింగ్ దిస్, లిరిసిస్టులు కొంతమంది నాకు పరిచయం ఉన్నారు. ఒక్కొక్కసారి వాళ్ళకి ఈవెంట్స్ కూడా తెలియదు, ఎక్కడ జరుగుతుందో కూడా తెలియదు. అంటే దే నోట్ ఈవెన్ టీమ్ నుంచి ఒక మెసేజ్ కూడా వాళ్ళకి వెళ్ళదు, వాళ్ళని ఈవెంట్ జరుగుతుంది, మీరు పాట రాశారు కదా రండి అటెండ్ అవ్వండి అని కూడా తెలియదు. మాతో ఏదో మాట్లాడుతూ ఓకే రండి, ఇలా జరుగుతుందంటే అవునండి మాకేం ఇన్ఫార్మ్ చేయలేదు, రావచ్చు అంటారంటే రండి సార్, మీ సినిమాదే కదా మీరు రండి అంటే అలా తీసుకెళ్ళే సందర్భాలు ఉన్నాయి. ఐ జస్ట్ రియల్లీ వాంట్ టు నో, కొన్నిసార్లు ఆ ప్రయారిటీస్ మిస్ అవుతూ ఉంటాయా ఏంటి అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అంటే మ్యూజిషియన్స్ బేస్డ్ అయితే డెఫినెట్లీ లాస్ట్ మూమెంట్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రీ ప్రొడక్షన్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అఫ్కోర్స్ సబ్జెక్ట్ అవన్నీ అయిపోయాక షూట్ ముందు ఉండే వన్ ఆఫ్ ద మెయిన్ ఎలిమెంట్స్ సాంగ్స్. అవును, ఎందుకంటే ప్రీ రిలీజ్కి అవి అవసరం ఆ బజ్ క్రియేట్ అవ్వడానికి. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఎప్పుడైనా లాస్ట్ మూమెంట్ వరకు ఏమైనా ఎడిట్స్ అవుతున్నా లేకపోతే ఏమైనా కొన్ని ప్యాచ్ షూట్స్ చేస్తూ ఉంటారు, బెటర్మెంట్ ఆఫ్ ద మూవీ కోసమే కదా ఏదైనా. సో చేస్తున్న ప్రాసెస్ లో మ్యూజిక్ అనేది లాస్ట్ డివిజన్. సో మ్యూజిక్ డిపార్ట్మెంట్ వరకు అయితే కాన్ఫిడెంట్. ఎప్పుడు మోస్ట్ కేసెస్ లో జరిగేది ఏంటంటే, ఒకవేళ పిలిచినా కూడా ఇటు ప్రొడక్టివ్ గా ఇది అవ్వదేమో అనే పాయింట్, ఇది ఎక్కువ మచ్ ఇంపార్టెన్స్. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఆల్రెడీ మాట్లాడేసి ఉంటుంది, అది విజువల్ చూసినప్పుడు మాట్లాడేస్తుంది. మనం స్పెషల్ గా మాట్లాడుతున్నామా అంటే ఒక ప్రాబ్లమేటిక్ థింగ్ నేను ఫేస్ చేస్తుంది ఏంటంటే, మచ్ మోర్ దాన్ ఇలా ఇన్వైటింగ్ పర్టికులర్ టెక్నీషియన్ టు ఎవరు మన లాంచెస్ కానీ వీటికనే దానికన్నా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వర్క్ చూసి కొంతమంది ఇంట్రావర్ట్స్ ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆడియన్స్ ముందుకు రావాలనుకోరు. సో ఎందుకంటే రావాలనుకోకపోవడం కన్నా అది వాళ్ళల్లో ఏంటంటే, వర్క్ మాట్లాడితే చాలు కదా మంది అని అనుకుంటూ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళు. అది కాపాడాల్సిన బాధ్యత ఆఫ్ కోర్స్ ప్రొడక్షన్ కంపెనీకి ఉంటుంది. హౌ దే ఆర్ ప్రమోటింగ్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్, టెక్నీషియన్స్. దాంతో పాటు ఆడియన్స్ కూడా సినిమా రెస్పాన్స్ కి టెక్నికల్ ఆస్పెక్ట్స్ రెస్పాన్స్ ని సెపరేట్ గా చేయడం చూస్తే అదేదో వాళ్ళు ఉద్ధరించేస్తారని కాదు, అట్లీస్ట్ రికగ్నిషన్ వస్తుంది బెటర్ గా. ఖర్చు లేని పని అది. ఎందుకంటే వెన్ వీఆర్ ఎంజాయింగ్ ఎ పర్టికులర్ ఆర్ట్ ఫామ్ ని మనం హౌ వీఆర్ గ్రాస్పింగ్ ఎ పర్టికులర్ ఎలిమెంట్. అంటే ఇప్పుడు సినిమా చూసినప్పుడు సాంగ్ బాగుంటే సినిమా బాగాలేదు అనుకోండి, సాంగ్ వినడం మానేయకూడదు. అండ్ ఆ సాంగ్ వింటున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్స్ హౌ ఇట్ ఈస్ బిల్డింగ్. అండ్ అగైన్ అనదర్ ప్రాబ్లమ్ ఏంటంటే, దేని రూల్ కూడా లేదు. ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు ఈ ఓటీటీ ఇవన్నీ వచ్చేసాక స్పెసిఫిక్ గా నేను తెలుగు సినిమాలో చూడాలని ఎవరు అనుకోవట్లేదు, అని డబ్ అయిపోతున్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఇన్ తెలుగు. అదొక ప్రాబ్లం. అండ్ రెండో ప్రాబ్లం ఏంటంటే, టైం కన్స్ట్రెయింట్ అనేది ఆడియన్స్ కి రోజుకి ప్రెజర్స్ పెరిగిపోతున్నాయి అండ్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. అండ్ ఏఐ కాంటెక్స్ట్ లో కూడా ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఎవడి బాధల్లో వాడు ఉన్నప్పుడు వాడు ఎంటర్టైన్మెంట్ జోన్ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాక వర్సటైల్ వర్క్ ని వినడం నేర్చుకుంటున్నారు ఆడియన్స్. అంటే ఒక ఎమోషన్ కి ఇలాగే చూపించాలా మ్యూజిక్, ఆర్ ఒక ఎమోషన్ కి ఇలాగే విజువల్ పోర్ట్రే చేయాలా, ఇవన్నీ డెఫినేషన్స్ అండ్ డైమెన్షన్స్ మారిపోయాయి ఆడియన్స్ పర్స్పెక్టివ్ తో. సో ఇప్పుడు ఏమవుతుంది, అదొక ప్రాబ్లం ఒక పక్కన ఉంటే. అండ్ రెండో ఇష్యూ ఏంటంటే, అదొక ప్రాబ్లం కాదు, అది బెటర్ కేసే. బట్ స్టిల్ ఏంటంటే, ఓటీటీ ఇవన్నీ వచ్చేసాక కంటెంట్ అనేది చాలా వాలటైల్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు అన్న పాయింట్ లో ఒక నెగ్లిజెన్స్ క్రియేట్ అయి ఉండొచ్చు. న్యాచురల్ నెగ్లిజెన్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ అదేదో ఉండాలని రూల్ లేదు. ఆడియన్స్ వినకపోతే అదేం తప్పేం కాదు, పాట కానీ విజువల్ సినిమా కానీ ఏదైనా ఎవరిష్టం వాళ్ళది. దానిలాగే ఆడియన్స్ కూడా ప్రెజర్స్ పెరిగిపోయేటప్పటి లైఫ్ లో వాళ్ళు సినిమా చూడాలి, ఆ పాట స్పెసిఫిక్ గా వినాలి అని ఏం లేదు అక్కడ. బట్ ఈ ప్రాసెస్ లో సినిమాని పోర్ట్రే చేసే ప్రాసెస్ లో విజువల్ జనాలను పట్టుకెళ్లే టెంప్లెటింగ్ ప్రాపర్ గానే ఫ్రేమ్ అయినా మ్యూజిక్ కంటెంట్ బెటర్ గా పట్టుకెళ్లే టెంప్లెట్ ప్రాపర్ గా ఫ్రేమ్ అయ్యలేదు.
సో సినిమా బట్టి ప్రమోషన్స్ డిఫైన్ అవుతున్నాయి సాంగ్స్ కి. ఓకే. ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఒక కొత్త ఆర్టిస్ట్ ఎవరైనా కొత్త టెక్నీషియన్స్, కొత్త హీరో, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్ వీళ్ళు వచ్చినప్పుడు ఛాలెంజింగ్ గా కూడా నేను చేయడానికి వాళ్ళు ఫ్రీడమ్, పెద్దవాళ్ళు ఫ్రీడమ్ ఇస్తారు, అది నో డౌట్. ఆబ్వియస్లీ. బట్ స్టిల్ వీళ్ళకి ఇంకొంచెం బెటర్ గా నేను ఏమైనా చెప్పడానికి స్కోప్ ఉంటుంది. నా యొక్క మైండ్ సెట్ లో ఒక ఎమోషన్ ఉంటుంది, ఈ కైండ్ ఆఫ్ కలర్ చూపిద్దాం, పోర్ట్రే చేద్దాం అని. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కొంచెం బెటర్ గా ఉంటుంది. ఈ ప్రాసెస్ లో నేను అంత కష్టపడి ఒక ఛాలెంజింగ్ గా ట్రై చేసింది, వాళ్ళు ప్రమోషన్ డివిజన్ లో సంహౌ ఫెయిల్ అవుతుంటారు ఒకసారి. సో ఆడియన్స్ నుండి ఎంతో కొంత ఒక పాటను ఎంజాయ్ చేసినప్పుడు వర్డ్ అంటారు, మౌత్ టాక్ అనేది, వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది సంహౌ ఇంకొంచెం బెటర్ గా రీచ్ అయితే ఒక రీజనల్ గా ఒక కల్చర్ ని ఒక డిఫరెంట్ గా ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు. వేరియస్ కంపోజర్స్ ఉన్నారు ఈ కాలంలో. వేరే లాంగ్వేజ్ లో ఎలా అయితే ఒక ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తుందో, ఒక కైండ్ ఆఫ్ ఒక స్పెసిఫిక్ రీజనల్ స్పెసిఫిక్ ఒక జానర్ అవ్వచ్చు, సబ్ జానర్ అవ్వచ్చు, దాన్ని ఇంకా మల్టిపుల్ సబ్సెట్స్ ఆఫ్ సబ్ జానర్స్ తో మొత్తం ప్రపంచం అంతా స్ప్రెడ్ అవుతుంది మ్యూజిక్ ఇన్ అ బెటర్ వే. దాన్ని హౌ ద ఆడియన్స్ ఆర్ గ్రాస్పింగ్ దట్ ఐడియా అనేది సంహవ్ ఇంకొంచెం బెటర్ గా గ్రో అయితే బాగుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ కాంటెక్స్ట్, అసలు క్వశ్చన్ ఏంటి అన్నది ఇలా మిస్ అవుతున్నాం అన్న కాంటెక్స్ట్ ఉంది కాబట్టి. సో ఈ మిస్ అవుతున్నాం అన్న కాంటెక్స్ట్ లో లాస్ట్ మూమెంట్ వరకు ప్రెషర్ వర్క్ వల్ల ఒకటి ఫ్యాక్టర్. రెండోది ఏంటంటే డెఫినెట్లీ హ్యూమన్ ఎర్రర్ కామన్ ఒక్కోసారి. ఎందుకంటే సినిమా లాంచ్ ముందు వేరియస్ థింగ్స్ డిలేలో నడుస్తూ ఉంటాయి, క్రియేటివ్ వర్క్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా అవుతూ ఉంటాయి. సో ఆ ప్రాసెస్ లో హ్యూమన్ ఎర్రర్స్ అవుతున్నప్పుడు, అంటే నేను నమ్మేది ఏంటంటే, ఎప్పుడు ఆర్టిస్ట్ కి ఎప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, ఈగో ఉండకూడదు. అట్ ది సేమ్ టైం ఇటు ప్రొడ్యూసర్స్ నుండి, ప్రతి డివిజన్ ప్రొడ్యూసర్స్ నుండి అండ్ ఆర్టిస్ట్ వరకు ఎవ్రీవన్ ఈజ్ ఎంజాయింగ్ దేర్ ఆర్ట్ ఫామ్ ఆర్ బిజినెస్ ఫామ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక్కోసారి ప్రొడ్యూసర్స్ మర్చిపోవచ్చు, ప్రొడ్యూసర్స్ టీమ్ మర్చిపోవచ్చు. వీళ్ళు ఫీల్ అవ్వకుండా ఇంటరాక్టివ్, అండ్ అంతవరకు వాళ్ళ జర్నీ ఉంటుంది కదా, ఆ జర్నీతో అర్థమైపోతుంది మేబీ నన్ను కార్నర్ చేస్తున్నారా ప్రొడ్యూసర్స్ ఆర్ డైరెక్టర్ ఆర్ హీరో ఎవరో ఒకళ్ళు, లేదా ఆర్గానిక్ గానే ఉన్నారు, ఎవరి టెన్షన్ లో వాడు ఉన్నాడు. సో వాళ్ళు మర్చిపోయినా కూడా మనం వెళ్ళి అటెండ్ అయిపోతుంది. అంటే అంత అవమానించే అంత ఉంటుందా అంటే ఉండదు. ఎందుకు ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ ఎంజాయింగ్ ద ఫ్రూట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్ట్ ఫామ్. ఎగ్జాక్ట్లీ. సో ఎవరికి హేట్రెడ్నెస్ ఉండదు. అదే, ఇది ఖచ్చితంగా హ్యూమన్ ఎర్రర్ అని చెప్పుకోవాలి మనం, అంతే. హ్యూమన్ ఎర్రర్. అండ్ లాస్ట్ మ్యూజిక్ డిపార్ట్మెంట్, లిరిక్ రైటర్స్ డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే లాస్ట్ మూమెంట్ లో మాక్సిమం ఉండవు. సాంగ్స్ అయిపోయి ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో లిరికల్ పార్ట్ వస్తే వాళ్ళ స్ట్రైవ్ తప్ప. బట్ మ్యూజిషియన్స్, మ్యూజిక్ కంపోజర్ అండ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్, అంటే మ్యూజిక్ ప్రొడ్యూసర్, మ్యూజిక్ ప్రోగ్రామింగ్ టీమ్ అవ్వచ్చు, మ్యూజిక్ కంపోజర్ టీమ్ అవ్వచ్చు, వీళ్ళందరికీ మాత్రం 100% షూర్ గా లాస్ట్ మూమెంట్ ప్రెషర్ ఉంటుంది. అది ఎప్పుడు ఉండకూడదు, అది కూడా ఉండకూడదు యాక్చువల్లీ. బట్ రిలీజ్ డేట్ ప్రాబ్లమ్స్, రిలీజ్ డేట్ మంచి డేట్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోతుంది కాబట్టి అన్ని డిలేలు అన్ని పైలపై లాస్ట్ మూమెంట్ లో మ్యూజిక్ కంపోజర్ కి అది ప్రెషరైజ్ పార్ట్ గా కన్వర్ట్ అవుతుంది మోస్ట్లీ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.